విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తదే. భక్తిభావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్జటి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూస్తున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం. అంటే ఎంతైనా ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం. ఈ సినిమాలో అతిరథ మహారథులు పేరున కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, నార్త్ ఇండియా నుంచి, మన భారతదేశంలో 4 మూలన ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకొని ఈ సినిమాలో నటింపజేశాం. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెబితే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్. అతని గురించి అతనిదే నాటామని. నేను పెదరాయుడు యాక్ట్ చేసిన సినిమా ఆయనదే. ఆయన ఒక రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజు ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి మంచి నటుడు. అలాగే పేరున ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా చేశారు. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు, అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర, భగవంతుడు, పరమేశ్వరుడు. ఒక పద్యం ఉంది, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడదన్. అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో. ఇప్పుడు పెద్దవాళ్ళ శిక్షలో చదువుకున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలాగో పరమేశ్వరుడే అంతా. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఇళ్లలో, శివుడి ఆజ్ఞ లేనిది సీమైనా కుట్టదని. సామెతలు మనం వింటుంటాం, మన అమ్మా నాన్న చెప్పారు అంతే. ఆయన పర్మిషన్ లేనిదే ఈ సినిమా తీసుంటాం. ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నప్ప ద్వారా. ఇంకెంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకని కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణుకి, విష్ణు టీంకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.